హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజ టాక్స్ తెలుగు. ఆంధ్రప్రదేశ్ లో రేషన్ కార్డుదారులకు శుభవార్త తెలిపింది. అదేమిటో ఇప్పుడైతే మనం చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కొత్తగా అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వంపై భారీ అంచనా పెట్టుకున్నారు. అన్ని విషయాల్లో ఈ ప్రభుత్వం ఏదో ఒకటి చేయాలి అని వారు కోరుకుంటున్నారు. మార్పు కనిపించాలని అనుకుంటున్నారు. అయితే గత 5 నెలలుగా ఈ ప్రభుత్వం సంచలన మార్పు అయితే చేయలేదు, కానీ మాక్సిమం కొన్ని ప్రయత్నాలు అయితే చేస్తుంది. అందులో భాగంగా రేషన్ కార్డు, రేషన్ సరుకులు పంపిణీలపై కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజల దగ్గర ఉన్న గత వైసీపీ ప్రభుత్వంలో మాజీ సీఎం జగన్ ఫోటోతో ఉన్న రేషన్ కార్డులు ఉన్నాయి. వాటిని చూడగానే కూటమి నేతలు ఒళ్ళు మండుతుంది. ప్రతి చోట ఈ జగన్ ఫోటో ఎందుకు అని వారి పీకల దాకా కోపం వస్తుంది. జగన్ తన సొంత డబ్బుతో ఈ కార్డు చేయించారా, మరి ఆయన ఫోటో ఎందుకు వేయించారా అని చెప్పి వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఈ ప్రభుత్వం త్వరలో కొత్త రేషన్ కార్డు, కొత్త డిజైన్ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. దీనికి మించిన అప్డేట్ మరొకటి ఉంది. అయితే జగన్ ఫోటోలు ఉన్న రేషన్ కార్డు బదులు టెక్నాలజీతో కూడిన కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం డిసైడ్ అయింది. అంటే ఈ కార్డు పైన క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఈ కార్డు రేషన్ షాప్ తీసుకెళ్ళినప్పుడు అక్కడ కార్డు పైన ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తారు. అంతే, ఏ సరుకులు ఇవ్వాలో, ఎంతమంది సభ్యులు ఉన్నారో అన్ని రేషన్ షాప్ డీలర్ కనిపిస్తాయి. దాంతో ఇవ్వాల్సినవే ఇస్తారు. ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి, జనసేన నేత నాదెండ్ల మనోహర్ గారు ఈ రేషన్ కార్డు పైన పెద్ద పరిశోధన అయితే చేశారు. ఈ క్రమంలో ఈ కొత్త విషయం తెలిసింది. ఉత్తరప్రదేశ్, ఒడిశా ప్రభుత్వాలు ఇటీవలే రైస్ ఏటీఎంలు తెచ్చాయి. మన బ్యాంక్ ఏటీఎం లాంటివే, కాకపోతే వీటిలో రైస్ వస్తుంది. ఇలాంటి వాటిని ఏపీలో ప్రవేశపెట్టేందుకు కూటమి ప్రభుత్వం రెడీ అవుతోంది. రైస్ ఏటీఎం దగ్గరికి వెళ్ళి రైస్ కార్డును స్కాన్ చేసి రైస్ అడిగితే చాలు, వెంటనే ఇచ్చేస్తుంది. అందువల్ల రేషన్ షాప్ లో క్యూ లైన్ లో నిలవాల్సిన అవసరం అయితే ఉండదు. ఎప్పుడు వీలైతే అప్పుడు వెళ్ళి రైస్ పొందవచ్చు. ఇలా రైస్ ఏటీఎంలు, కొత్త రేషన్ కార్డులు రెండింటినీ తెచ్చేందుకు, ఇచ్చేందుకు ప్రభుత్వం రెడీ అవుతుంది. కొత్త రేషన్ కార్డులు ఉచితంగానే ఇవ్వాలనుకుంటుంది. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం కూడా చెప్పారు. మంత్రి నాదెండ్ల మనోహర్ గారు అర్హులందరికీ ఫోర్టిఫైడ్ రైస్ ఇస్తున్నట్టు తెలిపారు. అంటే మామూలు రైస్ లో ఈ రైస్ కూడా కలుపుతారు. ఇవి ప్రత్యేక పోషకాలతో ఉండే రైసు. అందువల్ల రేషన్ రైస్ తింటే ఐరన్ లోపం తగ్గుతుంది, మహిళల్లో రక్తహీనత సమస్య తగ్గుతుందని మరి అప్డేట్ కూడా ఉందండో అన్నాడు. అలాగే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కూడా రేషన్ కార్డులు ఇవ్వాలనే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉంది. ఎందుకంటే పెళ్ళైన మహిళలు అత్తవారిని వెళ్తుంది కాబట్టి రేషన్ కార్డులో మార్పులు వస్తాయి. ఆమె పేరును పుట్టింటి కార్డులో కూడా తొలగిస్తారు. అలాగే కొత్త జంటకు కొత్త కార్డు ఇస్తారు. తద్వారా ఎవరికి రేషన్ మిస్ అవ్వదు. ఈ క్రమంలో తల్లిదండ్రుల నుంచి విడిపోయిన వారికి, ఒంటరిగా ఉంటున్న వారికి కూడా కొత్త రేషన్ కార్డు ఇస్తారు. ఈ కార్డులలో కుటుంబ సభ్యుల ఫోటోలు ఉంటాయి. సో ప్రభుత్వం మారిన ఏ టెన్షన్ అయితే ఉండదు. భవిష్యత్తులో కూడా దృష్టిలో పెట్టుకొని ఈ కూటమి సర్కార్ ఇలా ప్లాన్ చేస్తుంది. ఇలాంటి ఆంధ్రప్రదేశ్లోని సమాచారం కోసం అయితే మన ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.